కొత్త సంవత్సరంలో కొత్త కార్యక్రమాలకు వైసీపీ నాంది పలుకుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కొత్త ఏడాది నుంచి ప్రజల తరపున పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తామని తెలియజేశారు. దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు ఉన్నారని తెలిపారు. 2 ఎకరాల నుంచి కోట్లాది రూపాయలను చంద్రబాబు ఎలా సంపాదించారని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. దేశంలో అత్యంత ధనిక సీఎం, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కల్లా అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ధనిక సీఎం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఓదరగొట్టి 450 కోట్ల రూపాయలు విలువ గల కుటుంబ ఆస్తుల విలువ అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓదరగొట్టారే. మరి ఈరోజు దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు 960 కోట్ల రూపాయలు ఆస్తులు విలువ కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి. వాళ్ళు పొరపాటున 2 సున్నాలు 3 సున్నాలు మర్చిపోయినట్టున్నారు. కేవలం 960 కోట్లు అన్నారు. ఇంకో 2-3 సున్నాలు యాడ్ చేయాలి. 2 ఎకరాలతో మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి ఏ రకంగా వెళ్ళారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మరి మీరు ఈరోజు ధనిక సీఎం అని చెప్పి దేశం అంతా చూస్తూ ఉంది. మరి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు మీ డబ్బు నుంచి ఇస్తారా, లేదా ప్రభుత్వం డబ్బు నుంచి ఇస్తారా, లేదా మీరు అప్పు చేసినటువంటి డబ్బు నుంచి ఇస్తారా? ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కాలంలో మరింత పెద్ద ఎత్తున పోరాటం చేసేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానటువంటి సంవత్సరం ప్రజల పక్షాన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకి నాంది పలుకుతుంది. అలాగే మొన్న జరిగినటువంటి ఫలితాల్లో జరిగినటువంటి నష్టాన్ని ఏ రకంగా దాన్ని అధిగమించాలి, ఏ రకంగా దాని నుంచి బయటపడాలనేటువంటి దాని మీద కూడా పెద్ద ఎత్తున పార్టీలో కూడా చర్చ చేసుకుంటాం. ఆ రివ్యూస్ అనేటువంటివి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున జరుగుతాయి. తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రానటువంటి కాలంలో ప్రజల మద్దతు మరింత కూడగట్టుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేటువంటి దానికి ప్రజల మద్దతు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పి